చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు జాయిన్ అవుతున్నారు. స్టూడియోలో ఉన్నారు. నమస్తే పల్లె రవి గారు. గుడ్ మార్నింగ్. మనతో పాటు అలాగే సీనియర్ రాజకీయ విశ్లేషకులు జమీలుద్దీన్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. జమీల్ గారు నమస్తే. ముందుగా పల్లె రవి గారు, మనం చూస్తున్నాం నిన్న నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కీలకంగా మనం చూసాం తెలంగాణ ఉద్యమానికి కూడా కేంద్ర బిందువుగా ఉన్న కరీంనగర్లో అత్యంత కీలకమైన నాయకులు, కాంగ్రెస్కు సంబంధించిన సుదీర్ఘ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లో చేరాలనే ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. నిన్న కేటీఆర్ గారు సాధారణంగా ఆయన స్వాగతం పలికిన సందర్భం కూడా మనం చూసాం. జగిత్యాలకు వెళ్ళి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళిన సందర్భంలో అశేషంగా జనవాహిని తరలి వచ్చిన పరిస్థితి, పెద్ద ఎత్తున గులాబీ శ్రేణుల్లో కూడా హర్షం వ్యక్తమైన సందర్భం మనం చూస్తున్నాం. ఎట్లా చూడాలి రాష్ట్రంలో జరుగుతున్న కీలకమైన పరిణామాన్ని? ఓవైపు చాలా స్పష్టంగా జీవన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పూర్తి స్థాయిలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, 2 ఏళ్లలో ఇచ్చిన హామీలే కాదు చివరికి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలను కూడా నిరాకరిస్తున్నారు, ఇది ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతుంది కాంగ్రెస్ పాలనపై అని ఆయన స్పష్టం చేసిన అంశాలని, జరిగిన పరిణామాన్ని మనం ఎట్లా చూడాలి? సీతారామరాజు గారు, ముందుగా మీకు టీ న్యూస్ వీక్షకులకి, సోదరులు జమీలుద్దీన్ గారికి అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. నిజంగా జీవన్ రెడ్డి గారు నిన్న మాట్లాడింది రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా ప్రజల్లో విస్తృతంగా వస్తున్నటువంటి అభిప్రాయం, ప్రజల్లో విస్తృతంగా జరుగుతున్న చర్చ, అభిప్రాయం. ఆయన దాన్ని వాళ్ళ ఓ సందర్భంలో ఆయన జీవన్ రెడ్డి గారు స్వయంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయ్యండి వ్యక్తం చేసింది. ఆల్మోస్ట్ జీవన్ రెడ్డి గారి వాళ్ళ ఏర్పడినటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో బహిరంగంగా మాట మాట్లాడిండ్రు. కానీ ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మెజారిటీ నాయకులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. చెప్పటానికి ఇంకేదైనా పరిస్థితుల్లో కారణాలు ఉంటాయి. ఎందుకంటే మా పార్టీని మొత్తం నాశనం చేసింటూ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఒక నమ్మకంతో అధికారం అప్పచెప్తే రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని, చంద్రబాబు నాయుడు ఇంకా ఆయన కోసం ఆయనకు దాంతో మొత్తం నాశనం చేసిండు. ఇవాళ కేసీఆరే మళ్ళీ వస్తే బాగుంటుంది అని చెప్పేసి బలమైనటువంటి అభిప్రాయం ఇవాళ క్షేత్రస్థాయిలో చాలా వీళ్ళునుకొని ఎస్టాబ్లిష్ అయింది. దానికి కారణము ఒకటి ఏంటంటే, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వెంటనే వ్యవసాయ రంగం తెలంగాణ 7-7.5 దశాబ్దాల పాటు ఎందుకు గోసపడిందో క్షేత్రస్థాయిలో చాలా స్పష్టంగా ఉద్యమ క్రమంలో కేసీఆర్ గారు రకరకాల వర్గాలతోటి ఇంటరాక్ట్ అయ్యి క్షేత్రస్థాయిలో పర్యటన చేసి తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి అందుకే అధికారంలో రాగానే వ్యవసాయము, సాగునీటి రంగము, విద్యుత్ రంగము, సంక్షేమ రంగము, ఇంకా ఇట్లా ఒక్కొక్కటి ఇది ఏదేని కాకుండా ప్రతి శాంతి భద్రతలు మీరు ఏ రంగం తీసుకుంటే ఆ రంగాన్ని ఒక శాస్త్రీయంగా ముందు చూపుతోటి, దార్శనికతతోటి ఒక అద్భుతమైనటువంటి ఒక రూపకల్పన చేస్తుంది. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డెవలప్మెంట్ కానీ, ప్రగతి, ఇది ఒక భాగం. ది సేమ్ టైం వెల్ఫేర్, మన ఇండియాలో భారతదేశమే వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్టేట్, మనది సంక్షేమ రాజ్యం. ఆ సంక్షేమ రాజ్యం అనేటువంటి స్పిరిట్ని రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి వెల్ఫేర్ స్టేట్ అనేటువంటి స్పిరిట్ని కేసీఆర్ గారు అసలు అద్భుతంగా ఈ దేశంలో అద్భుతంగా సమర్థవంతంగా అమలు చేసినటువంటిది తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ 9.5 ఏళ్ల కాలంలో. అందులో భాగంగానే రైతులకు రైతు బంధు, రైతు బీమా, పేదలకి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఒక మామూలు వృద్ధులకు ఆసరా పెన్షన్, ఆ పెన్షన్ కూడా అంతకుముందు ఏదో మొక్కుబడిలాగా ఉండేటటువంటి దాన్ని వాళ్ళు ఆ వృద్ధులు వాళ్ళ స్థాయిలో బతకడానికి అవసరమైనటువంటి 2,000 రూపాయలని, అది ఒక ప్రామాణికంగా ఇట్లా తీసుకుంటా పోతే అసలు మామూలుగా అది అనేది కాదు, ప్రతిదీ కూడా ఒక అద్భుతంగా ఒక మానవీయ కోణంలో వెల్ఫేర్ అనేటువంటిది ఇట్లా చేయాలి, ఈ విధంగా చేయాలని. ఎందుకంటే 50s దేశానికి స్వాతంత్రం వచ్చిన మొదట్లో వాస్తవంగా వెల్ఫేర్కు పునాది కూడా ఎక్కడ అంటే 1950s మొట్టమొదట్లో తమిళనాడులో కామరాజ్ నాడార్ గారు మధ్యాహ్న భోజనం కానీ, జనతా వస్త్రాలు కానీ, అటువంటి వాటిని 1950s మొదలుపెట్టినటువంటి వాడు. దాన్ని ఆ తర్వాత రాజకీయ అవసరాల కోసం అటు ఇటు ముక్కలు ఏదో చేసినట్టు చేయనట్టు, ఏదో బిచ్చం వేసినట్టు ఏదో చేసింది. కానీ కేసీఆర్ గారు ట్రూ స్పిరిట్లో వాళ్ళ వెల్ఫేర్ని అసలు ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకొని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. వాటన్నిటిని నాశనం చేసినండి వాటన్నిటిని నాశనం చేసి
ప్రతి వర్గాన్ని ఉసురు పోసుకున్నారు. ఈ వర్గం ఆ వర్గం అనుకుంటా, ఉద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఇంకా ఏ వర్గం ఇంకా తీసుకోకుంటే నిరుద్యోగులని, ఉద్యోగులని, వ్యాపారస్తులని, ఆఖరికి వ్యాపారస్తులని, పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళని కూడా తుపాకులు పెట్టి బెదిరించారు. రైట్. మనం ఇవన్నీ చూస్తాం. బెదిరించి దౌర్జన్యం స్వయంగా ముఖ్యమంత్రి గారి హెడ్ క్వార్టర్ నుంచి ఇవన్నీ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇదంతా కూడా చూసినటువంటి నిజంగా ఇవాళ వాస్తవంగా విసిగిపోయినటువంటి జీవన్ రెడ్డి గారు ఎంతో కొంత జీవన్ రెడ్డి గారు కూడా తెలంగాణలో ఒక సుదీర్ఘ కాలం పాటు, ఒక 4 దశాబ్దాల పాటు రాజకీయ ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నాయకుడు. ఒక మంచి కరీంనగర్ జిల్లా లాంటి జిల్లాలో మంచి ప్రజాభిమానంతో ఉన్నటువంటి నాయకుడు. సరే, రాజకీయాల ఒడిదుడుకులు ఉంటుంటాయి సహజం ఎవరికైనా కూడా, అయినప్పటికీ కూడా అన్నిటిని తట్టుకొని నిలబడినటువంటి నాయకుడు, బలంగా ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ ఐడియాలజీతో ఉన్నటువంటి నాయకుడు. అటువంటి నాయకుడు కూడా వాళ్ళు ఏంటంటే ఇది పరిస్థితి, మా రాష్ట్రాన్ని నాశనం చేసిండ్రు, ఇవాళ ఇది పరిస్థితి. కేసీఆర్ ప్రజలని అభివృద్ధి, డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ కోణంలో, మానవీయ కోణంలో రూపకల్పన చేసినటువంటి అనేక ప్రాజెక్టులను కూడా, అనేక సంక్షేమ పథకాలని, అనేక కార్యక్రమాలను కూడా విచ్ఛిన్నం చేసి ప్రజలు ఉసురు పోసుకుంటూ వాళ్ళు, అందుకే మళ్ళీ ప్రజలు కేసీఆర్ని కోరుకుంటుండని ఆయన చెప్పకనే చాలా స్పష్టంగా చెప్పిండు. వాళ్ళు ఏదో టీఆర్ఎస్ పార్టీలో చేరుతుందని చెప్పేసి చేరటానికి సిద్ధపడ్డాడు కాబట్టి మాట్లాడినటువంటి మాట కాదని ఆయన గత కొంతకాలంగా అనేక సందర్భాల్లో కూడా మనం 1.5-2 సంవత్సరాల కాలంగా మనం చూస్తూనే ఉన్నాం. ఆయన కాంగ్రెస్తో ట్రావెల్ చేస్తూ కాంగ్రెస్లో ఉండి కూడా ఇది జరుగుతుంది, ఇది తప్పు, ఈ విషయంలో తప్పు, ఆ విషయంలో తప్పు అని చాలా విషయాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ వాస్తవం ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిపాలన అన్ని వర్గాలు ఉసురు పోసుకున్నది. ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలని గాలికి వదిలేసి ప్రజాపరిపాలన పేరు మీద అరాచకం చేస్తున్నారు, రాక్షస పాలన చేస్తున్నారు. వాటన్నిటిని వాళ్ళ ప్రజలు భరించలేని స్థితికి వాళ్ళు చేరుకున్నారు. అందుకే సందర్భం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ఎక్కడికక్కడ దాన్ని నిలదీస్తున్నారు నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. దాన్ని తప్పించుకోవటం కోసము ఎప్పటికప్పుడు చిల్లర మల్లర వ్యవహారాలే తప్ప, గాలి వ్యవహారాలు తప్పితే, చౌకబారు వ్యవహారాలు తప్ప ఒక రాజనీతిజ్ఞత లేదు, ఒక పరిపాలన పద్ధతి లేదు, పరిపాలన అంతా నాశనం చేసేది. ఇదంతా కూడా తప్పనిసరిగా ఇప్పుడు ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మళ్ళీ పొరపాటున కూడా కాంగ్రెస్కు మళ్ళీ ఓటు వేయద్దు. కాంగ్రెస్కు ఓటు వేస్తే మనకు మనం మరణ శాసనం రాసుకున్నట్టు అవుతుంది అన్నటువంటిది ఇవాళ సగటు తెలంగాణ ప్రజల్లో వచ్చినటువంటి బలమైన అభిప్రాయం. ఆ అభిప్రాయమే ఇవాళ జీవన్ రెడ్డి గారు చెప్పింది. ఇంకా చాలామంది కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలక స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ నాయకుల్లో కూడా అదే అభిప్రాయం ఉన్నది. మనం చూస్తా ఉన్నాం, 14 ఏళ్ల పాటు సుదీర్ఘమైన ఉద్యమం చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో కేసీఆర్ గారు అద్భుతంగా తీర్చిదిద్దితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగునా కూడా తెలంగాణకు పాతరేస్తుందనే ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉన్నారు జీవన్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజాక్షేత్రంలో ప్రజల్లో ఏ రకమైన అభిప్రాయం వ్యక్తమవుతుందో దానికి ప్రతిబింబంగా నిన్న ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేసిన సందర్భం మనం చూసాం. ఈ క్రమంలోనే బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు కూడా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో ప్రకటించారు. త్వరలోనే కేసీఆర్ గారిని కలుస్తానని కూడా స్పష్టం చేసిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో మారుతున్న రాజకీయ ముఖ్య చిత్రానికి ఇదంతా కూడా ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని పల్లె రవి గారు కూడా స్పష్టంగా చెప్తున్న విషయాలు మనం చూసాం. జమీలుద్దీన్ గారు, మనం చూస్తున్నాం నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జగిత్యాల పర్యటన చూసాం. కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారిని సాధారణంగా కాంగ్రెస్ పార్టీ ఆయన వీడుతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఈ క్రమంలో పూర్తిగా కాంగ్రెస్ పాలన అంతా కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ప్రజల ఆకాంక్షలను పూర్తిగా పాతరేయడమే కాకుండా కేసీఆర్ గారి పథకాలను కూడా నిర్వీర్యం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి స్పష్టంగా జీవన్ రెడ్డి గారు చెప్పిన అంశాలు తెలంగాణ ప్రజాక్షేత్రంలో ప్రజల నుంచి వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాలకు ప్రతిబింబంగా నిలిచిన సందర్భం. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఇష్యూని మనం? వాస్తవంగా ఈ పవర్ పాలిటిక్స్ రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీల నుండి అధికారంలో ఉన్న పార్టీలోకి వలసలు జరగడం అన్నది ఒక సాధారణ ప్రక్రియ. కానీ ఈ జీవన్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులు, అంటే వారికి ఒక 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. వారు మంత్రిగా, ఎమ్మెల్యేగా చాలాసార్లు పనిచేసి ఉన్నారు. చాలా ప్రభుత్వాలు చూస్తున్నారు. అంటే ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానివ్వండి, రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం, జనార్దన్ రెడ్డి గారి ప్రభుత్వం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ప్రభుత్వం, చెన్నారెడ్డి గారి పరిపాలన, కిరణ్ కుమార్ రెడ్డి గారి పరిపాలన, ఇవన్నీ చూసి ఉన్నారు. కాబట్టి తర్వాత వారు చూసింది కేసీఆర్ గారి పరిపాలన. ఇవన్నీ చూసిన తర్వాత ఒక స్పష్టమైన సంకేతం జీవన్ రెడ్డి గారికి అందింది ఏంటిది అని అంటే, కాంగ్రెస్ పార్టీ అన్నది మునిగిపోయే నావా.
ఈ 2.5 సంవత్సరాలు ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం ఏదైతే ఉన్నదో ఇది పూర్తిగా వైఫల్యాలలో కూరుకొని పోయింది. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణ ఏ విధంగానైతే దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్నదో ఈరోజు అధస్థాయికి పడిపోతున్నది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. దాంతోపాటు ఈ తెలంగాణకు కూడా తీవ్రమైన నష్టం జరుగుతూ ఉన్నదని చెప్పి వారికి స్పష్టమైన సంకేతం ఉంది. కాబట్టే వారు అధికారంలో ఉన్న పార్టీని వదిలిపెట్టి బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి ఒప్పుకున్నారు అని చెప్పి మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే ఇలా జీవన్ రెడ్డి గారి నిర్ణయం ఏదైతే ఉందో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలను ప్రతిబింబించే విధంగా ఉన్నది. వాస్తవంగా కేసీఆర్ గారు ఏ విధంగానైతే రైతుల పక్షపాత్యో జీవన్ రెడ్డి గారు కూడా ప్రతి సందర్భంలో రైతుల గురించి మాట్లాడతారు, రైతుల సమస్య పట్ల స్పందిస్తారు, రైతులకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ 2.5 సంవత్సరాల్లో అత్యధికంగా తెలంగాణలో నష్టపోయింది రైతులు. ముఖ్యంగా ఈ జగిత్యాల ప్రాంతానికి ఎక్కడైతే జీవన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తారో అక్కడ ఎస్ఆర్ఎస్పి కమాండ్ ఏరియాలో చాలా మంది రైతులు ఉంటారు, వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. ఎంత బాధాకరం అంటే ఈ రోజు కూడా మక్క కొనుగోలు కేంద్రాలు ఆ కొరుట్ల, మెట్పల్లి, జగిత్యాల ప్రాంతంలో ప్రారంభం కాలేదు. ఆల్రెడీ ఒక నెల కింద కోతలు స్టార్ట్ అయినాయి, మక్క మార్కెట్లోకి వచ్చింది, కానీ ఆ మక్క కొనుగోలు కేంద్రాలను కూడా ఈ రోజు వరకు ప్రారంభించలే. మొన్నేదో రైతు భరోసా, రైతు బంధు పైసలు వేస్తామని చెప్పి అన్నారు, ఎకరం భూమి ఉన్న వాళ్ళకి వేసిరు, ఆ తర్వాత మళ్ళీ చేతులు ఎత్తేసిరు. ఆ బోనస్ ఎప్పుడు వస్తుందో అదంతా బోగస్ గా తయారైపోయింది. అంటే తీవ్రంగా రైతులను నష్టపెడతా ఉన్నది ప్రభుత్వం. 6 గ్యారంటీలను మూటగట్టి అటుకు మీద వారేసింది. ఆ 420 హామీలు, ఆ ఫిగరే 420 పెట్టి ప్రజలను మోసం చేసింది. కాబట్టి ఆ ప్రజల్లో వస్తున్నటువంటి ప్రతిస్పందన ఎప్పుడైతే అర్థమైందో వారు జీవన్ రెడ్డి గారు చాలా కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారని చెప్పి అనుకోవచ్చు. అంతేకాకుండా ఇది ఆరంభం మాత్రమే అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఇక జీవన్ రెడ్డి గారు ఒక దిక్సూచిగా ముందుకు నడిస్తే చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని చీకొట్టి తప్పకుండా వీళ్ళంతా బీఆర్ఎస్ వైపు వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకనంటే స్వయంగా ప్రజలు కోరుకుంటున్నారు, అరే ఇది నెక్స్ట్ టైం తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారే వస్తారా. మొన్నేదో కొంత మాయ జరిగిపోయి ఆ మాయలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయడం జరిగింది, అధికారంలోకి వచ్చింది. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత 3.5 లక్షల కోట్ల అప్పు చేసిర్రు, ఒక్క కొత్త పని చేయలే. ఊర్లలో చెప్పుకుంటారు, అరే ఒక రోడ్డుగా వేసిండా, ఒక మోరి కట్టిండా, ఏదన్నా ఒక ప్రాజెక్టు తెచ్చిండా, ఏదన్నా ఒక కొత్త సంక్షేమ పథకం తెచ్చిండా అని చెప్పి. ఈ అప్పులు చేసుడు బరబ్బరే ఉన్నది. పెద్ద కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు పైసలు ఇచ్చుడు, దానిలో నుండి కమిషన్లు తీసుకునుడు, ఎక్కడ ఎలక్షన్లు ఉంటే అక్కడ ఆ పైసలను పంపించుడు. ఇప్పుడు కేరళలో ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారింది తప్ప ఎవరైతే గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనో, సంక్షేమ కార్యక్రమాలు జరగాలనో అది ఏది కూడా జరగడం లేదు. ఇదంతా కూడా ప్రజల్లో చర్చలో ఉన్నది. నెక్స్ట్ టైం ఈ కాంగ్రెస్ పార్టీకి అసలు చాలా స్థానాల్లో డిపాజిట్ కోల్పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి వారు జీవన్ రెడ్డి గారు చాలా కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. వీరితో పాటు ఇంకా చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా వీరి బాటలోనే నడుస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. చాలా కీలకమైన అంశం ఇది. వాస్తవానికి అధికార పార్టీలోకి వలసలు ఉంటాయి, కానీ జమీలుద్దీన్ గారు చెప్తున్నట్టుగా పూర్తి స్థాయిలో అధికార పార్టీ వైఫల్యం చెందింది కాబట్టే పూర్తి స్థాయిలో అధికార పార్టీ నుంచి ప్రధాన ప్రతిపక్షంలోకి వలసలు మొదలయ్యే. అందులో అత్యంత కీలకమైన కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయం తీసుకోవడం అనేది తెలంగాణ రాష్ట్రంలో మారుతున్న ముఖ చిత్రానికి ఒక నిలువుటద్దంగా, ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని జమీలుద్దీన్ గారు వెల్లడిస్తున్న విషయాలు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మరో కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. పల్లెరవి గారు, హైడ్రాకు సంబంధించిన వ్యవహారం నిన్న బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్ రావు గారు తీవ్రస్థాయిలో హైడ్రాపై ధ్వజమెత్తిన విషయం. నాదర్గులకు సంబంధించిన భూముల వ్యవహారంలో పెద్ద ఎత్తున అవి ప్రభుత్వ భూములని స్పష్టంగా అధికారులు రికార్డులు స్పష్టం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఏం చేస్తోంది హైడ్రా అని చెప్పేసి ఆయన సూటిగా నిలదీసిన సందర్భం, గడ్డి పీకుతున్నదా అని చెప్పి స్పష్టంగా సవాల్ చేసిన విషయం కూడా మనకి ఇలా కనిపిస్తోంది. సర్కారు భూముల్ని కాపాడేందుకే కదా మీరు ఉన్నది, మీరేం చేస్తూ ఉన్నారని చెప్పేసి నిలదీసిన అంశం. దాంతోపాటు ఈ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాన్ని కూడా ఆయన గుర్తు చేసిన విషయం. ఎట్లా చూడాలి ఓవరాల్గా నాదర్గులకు సంబంధించిన భూముల వ్యవహారం కావచ్చు, ఈ అంశాన్ని కావచ్చు? సీతారామరాజు గారు, నాదర్గుల్ భూములకు సంబంధించినటువంటిది ఒక 6 నెలలుగా చాలా మనం చూస్తున్నాం. గడిచిన నెల రోజులుగా అది ఒక కీలకంగా అది కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ సుదీర్ఘకాలం పాటు రైతులు సాగు చేసుకుంటున్నటువంటి రైతులని మెడబెట్టి గెంటేసి ప్రైవేటు కంపెనీలు అక్కడ వాళ్ళ బోర్డులు పెట్టుకొని దాని కార్యక్రమాలు స్టార్ట్ చేయడం.
దానికంటే ముందు వాస్తవం ఏంది నాకు కూడా తెలుసు. అది నాకు కూడా 95, 96 నుంచి ఆ భూములకు సంబంధించినటువంటి చరిత్ర తెలుసు. నేను కూడా అక్కడ విజిట్ చేసినటువంటి వాడిని 96, 97లో ఇవాళ కాదు. ఓకే, ఐ నో వెరీ వెల్ అబౌట్ దట్. రైతులు అక్కడ చేసుకుంటున్నారు. ఏంది ఒరిజినల్గా శివరాజ్ బహదూర్ అనేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాడి సీలింగ్ భూములు, సీలింగ్ ల్యాండ్, సీలింగ్ కింద వచ్చినటువంటి సీలింగ్ భూములు అంటే ఎవరి అండి? ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూముల్లో దాదాపు ఎంతోమంది పేదలు, భూమి లేనటువంటి పేదలు 60-70 సంవత్సరాలుగా, 50-60 సంవత్సరాలుగా అక్కడ పంటలు పండించుకుంటారు, భూములు చేసుకుంటారు, సాగు చేసుకుంటారు, పొజిషన్లో ఉన్నారు. ఓకే, మరి వాటిని ప్రభుత్వం కాపాడాలి కదా. ఒకటేంది సీలింగ్ భూములు కాబట్టి, అయితే ప్రభుత్వం అన్నా స్వాధీనం చేసుకోవాలి, ఓకే, లేదా ఆ రైతుల కన్నా సాగు చేసుకుంటున్న రైతులకు లీగల్గా పట్టాలన్నా దానికి సంబంధించిన రైట్స్ అన్ని ఇవ్వాలి. అదే కదా. అది కాకుండా ఈ నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి తంతేంది? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి రాఘవ కన్స్ట్రక్షన్స్ వచ్చింది? ఎక్కడి నుంచి శిల్ప ఇన్ఫ్రా వచ్చింది? ఎక్కడ ఇంకా ఏజెడ్ స్క్వేరా ఏదో సంస్థ వచ్చింది కదా, ఇంకోటి కోహినూరు కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి? పట్టుకున్న హక్కు ఏంది? ఆ హక్కు ఎవడిచ్చిండు? ఎట్లొచ్చింది? ఆల్రెడీ 2016 నుంచి 2016 నుంచి ఇవాళ ఇదివరకు సర్వనార్ మండలము, ఇప్పుడు బాలాపూర్ మండలం, ఓకే, నాదర్గుల్ విలేజ్కి సంబంధించి గ్రామ సర్వే నెంబర్లోని 673కి సంబంధించిన 613 613 సర్వేలో ఉన్నటువంటి 373 ఎకరాల భూమి. ఈ భూమిని 2016 నుంచి అప్పటికే ఈ సంస్థలు, ఇవాళ ఉన్నటువంటి సంస్థలు దానికి సంబంధించినటువంటి కబ్జా ఏదో చేసుకోవటానికి చేస్తుంటే అప్పటి ప్రభుత్వం కేసీఆర్ గారు దాని మీద పట్టుబట్టి రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ తోటి ఇది ప్రభుత్వ భూమి, సీలింగ్ భూమి అని చెప్పేసి ఏర్పాటు చేసి దాన్ని 22A కింద నిషేధిత జాబితాలో పెట్టింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. తర్వాత 2022లో హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ అదంతా కూడా జరిగింది. అదంతా ప్రొసీడింగ్ ఉంది. అదే డివిజన్ బెంచ్ ఇది ప్రభుత్వ భూమే, సీలింగ్ భూములే. ఈ సీలింగ్ భూములని ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు అమ్మినా కొన్నా వాళ్ళని చర్య తీసుకోవాలి, క్రిమినల్ కేసులు తీసుకోవాలని చెప్పేసి కూడా కోర్టు ఇచ్చింది. మరి అలా ఎక్కడి నుంచి వచ్చినాయి? వీళ్ళకు బోర్డులు ఎక్కడి నుంచి వచ్చినాయి? సంస్థలు ఎక్కడి నుంచి వచ్చింది? రంగనాథ్ గారు చాలా సత్యహరిచంద్రులాగా మాట్లాడుతుంటాడు. ఇంకా ఆయన కంటే అసలు ప్రజలు అంటే, సమాజం అంటే, ప్రభుత్వ ఆస్తులు అంటే ఆయనకు తప్ప ఇంకెవ్వరికి ఆయన తర్వాతనే పట్టింపు ఉంది, బాధ్యత ఉంది అన్నట్టుగా మాట్లాడుతుంటారు. మరి ఏమైందంటే చెరువు ఉంది కదా, లచ్చమ్మకుంటే చెరువు ఉంది. నేను చూసినానండి, నేను తిరిగినానది 96, 97 నుంచి 2000 వరకు నేను ఆ ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగినటువంటి వాడిని జర్నలిస్టుగా. ఏమైంది మరి? ఇవాళ చెరువు ఎందుకు ప్రొటెక్ట్ చేస్తలేరు? ఎక్కడి నుంచి బోర్డులు వచ్చినాయి? హైడా ఓన్లీ పేదోడి దగ్గరనా? ఓ మధ్యతరగతోటి వాడి కష్టం అడ్డు చేసుకొని వాళ్ళ జీవితకాల చెమట రక్తం మరిగించి కట్టుకున్నటువంటి గూళ్ళను కూల్చడానికి వచ్చినటువంటి నీ హైడ్రా, నీ బుల్డోజరు, నీ జేసీబీలు 100 కోట్ల 1000 కోట్ల ఆస్తుల్ని కొందరు కబ్జా చేస్తుంటే ఏమైంది? నిజంగా హరీష్ రావు గారు అన్నటువంటి మీరు ఏం గడ్డి బీక్తున్నారా? ఎక్కడ పోయింది నీ బుల్డోజరు? చర్య తీసుకోవడానికి గడ్డి బీకడానికి పోయిందా నీ బుల్డోజరు? ఇది ఇవాళ జరుగుతున్నటువంటిది. ఏంటి రెవెన్యూ మంత్రి గారు ఏదో కొత్త కథలు నిన్న అని చెప్పేసి ఇది చెప్పాడు. అరే రికార్డులు మారిపోతాయా? ఈయన ఇవాళ ఏదో సెక్రటరీలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఇదేదో పాత కేసీఆర్ గారు, హరీష్ రావు అని చెప్పేసి ఏదో బురద జలంగా అయిపోతుందా? వాస్తవమైన చరిత్ర ఉంది కదా, వాస్తవమైన అక్కడ రికార్డ్స్ ఉన్నాయి కదా. హూ ప్రొటెక్టెడ్ దట్? ఎందుకు వాళ్ళు వచ్చింది? మరి మన అసెంబ్లీలో జరిగినప్పుడు మరి ఎందుకు మాట్లాడలే మంత్రి గారు? ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఇది ఎందుకు మాట్లాడలే? ఇవాళ కొత్తగా చెప్తున్నారు. మళ్ళీ రెవెన్యూ మంత్రి గారేమో మరి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పారు కదా. రైట్, ఒక ఇంత జరిగిన తర్వాత 15 రోజులు, నెల రోజుల తర్వాత ఆయన కంపెనీ బోర్డు పెడతాడు. ఆ బోర్డు ఇవాళ బయట పెట్టంగానే దాని మీద ఒక కలర్ వచ్చి ఇంకో కంపెనీ పేరు వస్తుంది. ఇవన్నీ జరుగుతాయి. ఇలా ప్రభుత్వ భూమి అంటారు. మరి ప్రభుత్వ భూమి అయినటువంటి వాడు ఉన్నటువంటి నిర్దాక్షిణ్యంగా మరి ఎందుకు ఉన్నటువంటి కంపెనీలు ఉన్నటువంటి వాటిని బుల్డోజ్ చేయండి. అక్కడ ఉన్నటువంటి షెడ్లు ఎందుకు తీయారు? హైడ్రా ఎందుకు పోదు? హైడ్రా ఏమాట్లాడు? హైడ్రా కమిషనర్ ఏం మాట్లాడతాడు? అదే ప్రభుత్వ భూమి అని చెప్పి, ప్రభుత్వం కాదు ప్రైవేటు భూములు అని చెప్పేసి కలెక్టర్ చెప్పిండట ఆయన. ఇంకా మరి కలెక్టర్ గారికి తెలియాలి, మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి తెలియాలి. మరి ప్రైవేటు భూములే అయితే 21A నిషేధిత జాబితాలు ఎందుకు వచ్చింది? హైకోర్టు ఎందుకు ఇచ్చింది? ఆర్డీఓ గారు తీర్పు ఏం చెప్పిండ్రు?
దాని ఆడియో తీర్పు సరి అయింది అని చెప్పేసి హైకోర్టు ఎందుకు చెప్పింది? ఆ తర్వాత ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత మరి ఇలా మంత్రి గారేమో ప్రభుత్వ భూమి అని చెప్తాడు పక్కన, హైడ్రా కమిషనర్ ఏమో కలెక్టర్ ఏమో ఇది ప్రైవేట్ భూములు కాబట్టి మేము పోమని చెప్పేసి చెప్తారు. ఏంది అసలు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా మీరు? సర్కారు నడుపుతున్నారా లేకపోతే సర్కస్ కంపెనీ నడుపుతున్నారా? రైట్. ఏం తమాషా కాకపోతే ఇవాళ కేవలం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వీళ్ళు సిండికేట్లుగా మాఫియాలుగా తయారయ్యి ప్రభుత్వ భూములని, సీలింగ్ ల్యాండ్స్ని, ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించినటువంటి భూముల్ని నిర్దాక్షిణ్యంగా దంచుకునే పనిలో ఉన్నారు. ఓకే. దానికి అడ్డు ఎవరైనా వస్తే వాళ్ళని వ్యక్తిత్వ హననాలకు పాల్పడటము, ఇంకో రకంగా ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా వీళ్ళకి ఒక ప్రాక్టీస్ అయిపోయింది. నోటికి అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా అబద్ధాలు మాట్లాడము, విద్వేషం మాట్లాడటము, చిల్లర మల్లర మాట్లాడటము, వ్యక్తిత్వ హననాలకు పాల్పడటము, దౌర్జన్యం, అహంకారము తలకెక్కి వాళ్ళ బిహేవ్ చేస్తున్నారు వీళ్ళ మాటల్లో. ఏం తమాషా అనుకుంటున్నారు తెలంగాణ అంటే? వీళ్ళేదో తెలంగాణ అంటే వీళ్ళేదో వీళ్ళ గుత్త సొత్తులాగా మాట్లాడుతున్నారు. మీకు ఇచ్చిన 5 ఏళ్ల అధికారం, ఆ 5 ఏళ్ల అధికారం కూడా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీలకు ప్రజలు ఆశపడి మీకు అధికారం అప్పచెప్పారు. వాటిని నెరవేర్చండి. అవి చెయ్యకుండా మీరు చేస్తున్న పనేంది? ప్రజలకు ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చే ప్రయత్నం చేయరు. ఎక్కడ భూములు దొరికితే అక్కడ, ఎక్కడ అవకాశం అంటే అక్కడ దండుకోవడం, అప్పులు తేవడం, ఇష్టం ఉన్నట్టుగా పంచుకోవటం, ఎంతో ఉడతా భక్తిగా ఢిల్లీకి వాళ్ళ అధిష్టానానికి ఏదో పెర్క్స్ లాగా, టిప్స్ లాగా వాళ్ళ ఖర్చులకు వాళ్ళు పంపించడం. వీళ్ళు ఇష్టం ఉన్నట్టుగా 10 మంది తయారైంది. ఇక్కడ సిండికేట్లు తయారైంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ సిండికేట్లు భూములు అయితే భూములు, ఆ పేరు మీద ఈ పేరు మీద ఇంకా ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని చెరబట్టిండ్రు, లూటీ చేస్తున్నారు. ఇది ఇవాళ తెలంగాణ సమాజం, పౌర సమాజం అందరూ కూడా దీన్ని గమనించకపోతే, దీన్ని ప్రశ్నించకపోతే, గొంతెత్తకపోతే తెలంగాణ అనేది ఇంకెక్కడికో పోతుంది. ఎవరి ప్రయోజనాల కోసం, వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణని ఆగం చేస్తున్నారు, తెలంగాణ భూములని చెరబడుతున్నారు, తెలంగాణ వనరులని విధ్వంసం చేస్తున్నారు, తెలంగాణ ప్రజల బతుకులతోటి చెలగాటమాడుతున్నారు, సామాన్యుడి జీవితాలతోటి చెలగాటమాడుతున్నారు, అరాచకం చేస్తున్నారు. ఈ అరాచకాన్ని ఆపటానికి వీళ్ళ ఖచ్చితంగా వీళ్ళ బుద్ధి చెప్తారు. వీళ్ళు ఇది అనుకుంటున్నారు కానీ ఇక జరుగుతున్నది. రంగనాథ్ గారు ఏమండి రైట్ దేనికున్నది? పేదవాడి దగ్గర రాత్రి మేము కనీసం పుస్తకాలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, వండుకున్న అన్నం గిన్నె ఉంది, తెచ్చుకుంటామంటే కూడా టైం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్ పెట్టి కూల్చినటువంటి రంగనాథ్ గారికి ఇవాళ ఇది కనిపించదా? దేనికోసం, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు మీరు? రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నటువంటి పరిపాలనకు వాటిని కాపాడాల్సింది పోయి కేవలం మాఫియాకు కొమ్ము కాస్తూ మాఫియా ప్రయోజనాల కోసం, దోపిడీదారుల ప్రయోజనాల కోసము కేవలం హైడ్రాని మూసిగేసుకొని మీరు పనిచేస్తున్నారు తప్ప ఇంకేం లేదు. భవిష్యత్తులో వీళ్ళేగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలే కాదు, రంగనాథ్ లాంటి అధికారులు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఏదో అనుకుంటున్నారు, తప్పించుకోలేరు. అన్నిటికీ బాధ్యత వహించాల్సి వస్తుంది, మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఎస్, చాలా కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో పేదలకు సంబంధించిన ఇల్లు, షాపులను ఆగమేఘాల మీద అర్ధరాత్రి వెళ్ళి కూల్చివేసే హైడ్రాకు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి సంబంధించిన భూములను ప్రభుత్వ పెద్దలే కబలిస్తూ ఉంటే కనిపించట్లేదు అని చెప్పేసి సూటిగా హరీష్ రావు గారు ప్రశ్నించిన అంశం ఏదైతుందో ఇది తప్పకుండా దీనిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి పల్లె రవి గారు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ భూములను చెరబడుతున్న కాంగ్రెస్ సర్కార్కు ప్రజాక్షేత్రంలో తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తోంది. వెల్కమ్ బ్యాక్. జమీల్ గారు, ఇటీవల మనం చూసాం నాదర్గుల్కు సంబంధించిన ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వ్యవహారంపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ చేసిన పోరాటం, దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన వ్యవహారంపై తెలంగాణ ప్రజాక్షేత్రంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిన పరిస్థితి. ఈ క్రమంలోనే హైదరాబాద్లో పేదల గుడిసెలు కూల్చే హైడ్రా మరి ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల ఆక్రమణ జరుగుతూ ఉంటే ఏం చేస్తుందని నిన్న హరీష్ రావు గారు సూటిగా నిలదీసిన అంశం కూడా ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తోంది. ఎట్లా చూడాలి ఈ ఇష్యూను మనం? ఈ ఇష్యూ చుట్టూ పెద్ద ఎత్తున ఇటీవల మైనింగ్కు సంబంధించిన వ్యవహారం చూసాం, తాజాగా ప్రభుత్వ భూములను కబలిస్తున్న వ్యవహారాలు, ఓవరాల్గా ఎట్లా చూడాలి ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు మరియు మంత్రులు వారి యొక్క కుటుంబ సభ్యులు అభివృద్ధి చేయడంలో, ప్రజలకు సేవ చేయడంలో, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో
పోటీ పడితే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా హర్షించేవాళ్ళు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మరియు వారి యొక్క మంత్రివర్గ సహచరులు, వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ భూమాఫియాలు, మైనింగ్ మాఫియాలు, శాండ్ మాఫియాలు ఈ నడపడంలో పోటీ పడతా ఉన్నారు. మీరు గమనించవచ్చు, ఈ కేబినెట్లో ఒక మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏ స్కామ్ ముందొచ్చినా ఫస్ట్ వారి పేరే వస్తూ ఉన్నది. 2.5 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే కేసీఆర్ గారు రైతు బంధు కొరకు ప్రభుత్వ ఖజానాలో 7,000 కోట్ల రూపాయలు పెట్టినరో అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ను దృష్టిలో పెట్టుకుని రైతు బంధును ఆపండి అని చెప్పి ఆ డబ్బులు ఆపితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే ఆ 7,000 కోట్ల రూపాయలు ఖజానా నుండి మాయమైనాయి. రైతులకు దక్కాల్సిన రైతు బంధు కింద దక్కాల్సినటువంటి పైసలు అవి కాంట్రాక్టర్ల జేబులో పోయినాయి. అవి ఎక్కడ పోయినాయి అంటే అప్పుడు కూడా ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పేరు బయటకు వచ్చింది. దాని మీద ఇంతవరకు సమాధానం లేదు, విచారణ లేదు. అది వాస్తవం అని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఆ తర్వాత ఈడీ రేటు జరిగి నోట్లు లెక్కబెట్టే మిషన్లతోని ఈ రాఘవ కన్స్ట్రక్షన్లో నోట్లు లెక్కబెట్టినరు, రికార్డులు సీజ్ చేసిర్రు, సంచుల్లో డబ్బులు కార్లలో తరలించుకుపోయారు అని చెప్పి 2 సంవత్సరాల క్రితం ఆరోపణలు వచ్చినాయి. ఈ రోజు వరకు అట్టి విషయం మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నుంచి ఒక ప్రకటన లేదు. ఆ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ఈడీ నుంచి కూడా ఒక్క ప్రకటన లేదు. నిన్న ఏదైతే అక్రమ మైనింగ్ జరుగుతా ఉందో హైదరాబాద్లో దాని మీద కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నలు లేవనెత్తినప్పుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు లేచి ఏం చెప్తారంటే ఆ దొంగతనం దొరకబట్టిందే మేము, జుర్మానా వేసిందే మేము అని ముఖ్యమంత్రి గారు చెప్తారు. మరి అప్పుడు పక్కకే ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లేచి చెప్పాలి కదా, ఆ మైనింగ్ కంపెనీ నాది కాదు, నాకు సంబంధం లేదు అని చెప్పి. అక్కడనేమో ఆయన సప్పుడు చేయడు. అంటే ఏ స్కామ్ జరిగినా అందులో హెడ్లైన్స్ లో వచ్చే పేరు ఎవరిది ఉంది అని అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది ఉన్నది. అంతేకాకుండా ఎట్లనైతే రేవంత్ రెడ్డి గారి బడే భాయ్ మోడీ గారు అక్కడ ఈడీని సిబిఐని ముందు పెట్టి ఒక ఎక్స్టార్షన్ మాఫియాగా పనిచేస్తా ఉన్నారో, అంటే ఏ కంపెనీ తనకు అనుకూలంగా లేకపోతే, ఏ రాజకీయ నాయకుడు తనను విమర్శిస్తే వాళ్ళ ఇంటి మీద ఈడీ దాడులు, సిబిఐ దాడులు జరగాలే. ఆ వెంటనే అయితే ఆ ప్రతిపక్ష నాయకుడు బీజేపీలో చేరాలే, లేదు అంటే ఆ కంపెనీ బీజేపీకి ఎలక్షన్ బాండ్ల రూపంలో కోట్ల రూపాయలు సమర్పించుకోవాలి. ఈ పద్ధతి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తా ఉన్నదో దాన్నే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా హైడ్రాను ముందు పెట్టి చేస్తున్నట్టు కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే హైడ్రా సున్నం చెరువులో ఆక్రమణల పేరు మీద పేదల ఇండ్లను కూలగొడుతుంది, కానీ దుర్గం చెరువులో నిర్మించుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి గారి ఇంటికి మాత్రం ఈ రోజు వరకు కూడా హైడ్రాకు నోటీస్ ఇవ్వడానికి కూడా తోవ దొరకలేదు. ఈ హైడ్రా యొక్క పరిస్థితి ఈ విధంగా ఉన్నది. అక్కడ కేంద్రం చేతిలో ఎట్లనైతే ఈడీ అండ్ సిబిఐ కీలుబొమ్మగా మారి ప్రతిపక్షాలను తమకు అనుకూలంగా లేనటువంటి కంపెనీలను వేధించడానికి ఉపయోగిస్తా ఉన్నారో, ఇక్కడ హైడ్రాను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ఉపయోగిస్తా ఉన్నారు. చాలా అన్యాయమైన విషయం ఏంటంటే 2016లో ఆ సుమారు 6,000 కోట్ల రూపాయల విలువ గల నాదర్గుల్ భూములను కాపాడడానికి అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ భూములను నిషేధిత జాబితాలో పెట్టించింది. ఆర్డీఓ గారు ప్రొసీడింగ్ ఇచ్చారు. దాన్ని హైకోర్టులో ఈ ప్రైవేటు వ్యక్తులు ఛాలెంజ్ చేస్తే హైకోర్టు సింగిల్ బెంచ్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చింది, డివిజన్ బెంచ్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నదని చెప్పి అంటా ఉన్నారు. కానీ అట్టి ప్రభుత్వ భూములను ప్రభుత్వంలో ఉన్నటువంటి విభాగం పెద్దలు, అంటే కలెక్టర్ గారు కానివ్వండి, రంగనాథ్ గారికి కానివ్వండి, వారు అవి ప్రభుత్వ భూములు కావు ప్రైవేటు భూములు అని చెప్పి నిన్న ఏదైతే స్టేట్మెంట్ ఉన్నదో ఇది చాలా ఘోరమైన స్టేట్మెంట్, ఇది ఆక్షేపణీయమైన స్టేట్మెంట్. దీన్ని తెలంగాణ సమాజం అంతా కూడా ఖండించాల్సిన స్టేట్మెంట్. ఎందుకంటే అవి మా భూములే కావని చెప్పి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి ఎప్పుడైతే చెప్తారో ఇది అల్టిమేట్ గా ఆ ప్రైవేటు వ్యక్తులకు లాభం జరుగుతుంది. ఆ ప్రైవేటు వ్యక్తులతో వీళ్ళు కుమ్ముక్కయ్యి అక్కడ లాలూచి పడ్డారు కాబట్టే ప్రభుత్వ భూములు మాయి కావు అని చెప్పుకున్న తర్వాత ఈ ప్రభుత్వానికి అని చెప్పి ఎవరు కొట్లాడాలి. సుప్రీంకోర్టులోనేమో అక్కడ ఆర్డీఓ గారు అఫిడవిట్ ఇస్తారు, ఇవి 100% ప్రభుత్వ భూములు అని చెప్పి. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు మరియు ఈ అట్టి భూములను కాపాడాల్సినటువంటి చౌకీదార్ పనిచేయాల్సినటువంటి ఈ రంగనాథ్ గారు అవి ప్రభుత్వ భూములు కాదు ప్రైవేట్ భూములు అని చెప్పి వీళ్ళు తీర్పిస్తా ఉన్నారంటే మరి అప్పుడు ప్రొసీడింగ్ ఇచ్చినటువంటి ఆర్డీఓ గారు తప్ప, హైకోర్టు సింగిల్ బెంచ్ తప్ప, హైకోర్టు డివిజన్ బెంచ్ తప్ప. ఆ హైకోర్టు బెంచ్లేమో సర్కార్ భూములని చెప్తే దాన్ని కాపాడుకోవాలి, ఎవడన్నా నమ్ముకుంటే కేసులు పెట్టాలని చెప్తే వీళ్ళేమో ప్రభుత్వ భూములు కావు ప్రైవేటు భూములు అంటున్నారంటే ఈ 6,000 కోట్ల రూపాయల భూముల్లో దీనిలో ఎవరి వాటాలు ఎంత ఉన్నాయో, ఎవరు ఏ డబ్బుల కింద సంచుల కింద లొంగిపోయి మాట్లాడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోలేనంత అమాయకులేం కాదు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఎంతసేపు
ప్రజల అభివృద్ధి సంక్షేమం పట్టకుండా ఇక్కడ ఎట్లా దోసుకోవాలి, అవి ప్రభుత్వ భూముల, అది ఇసుకనా, అది మైనింగా, అది గ్రెనేటా, ఇంకేది దోసుకొని దాచుకోవాలి, దానిలో వాటాలు ఢిల్లీకి పంపాలి అన్న ఓ ఏకైక మిషన్తోని వీళ్ళు పనిచేస్తా ఉన్నారు. ఇది అందరికి కూడా స్పష్టమైపోయింది. రైట్ రైట్ మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో తెలంగాణ భూములను కబలించడమే ఏకైక పనిగా కాంగ్రెస్ సర్కారు పెట్టుకుందనే అంశాన్ని జమీల్ గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఓవైపు శాండ్ మాఫియా, మరోవైపు మైనింగ్ మాఫియా, ఇంకోవైపు భూమాఫియా తెలంగాణకు సంబంధించి, అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ తెలంగాణకు ఎకనామిక్ ఇంజన్గా భావించే హైదరాబాద్లో భూములను కబలిస్తూ ఉన్నారు. తెలంగాణకు సంబంధించిన విలువైన సంపదను దోచుకుంటున్న దీనిపై తప్పకుండా తెలంగాణ ప్రజల్లో తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరో చిన్న బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ అవుతుంది.